హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నాటు చిక్కుడుకాయ కూర ఫ్రై చేస్తున్నాను. ఇలా ప్రిపేర్ చేస్తాను ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేను చిక్కుడుకాయలన్నీ కట్ చేసుకొని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఒక బాండీ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని కరివేపాకు వేసేసుకొని మంచిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకున్నాను. ఇలా ఫ్రై అవుతుండగానే ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఫ్రై అయిన తర్వాత చిక్కుడుకాయని వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత 1 మీడియం సైజ్ టమాటో కట్ చేసుకొని వేసేసుకొని ఇందులో నేనైతే టమాటా వేసేటప్పుడే సాల్ట్ వేసేసుకోను. తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని మంచిగా టమాటా మగ్గిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసేసుకొని మంచిగా ఒక 1 మినిట్ లాస్ట్కి ఫ్రై చేసేసుకొని కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలి. నా దగ్గర లేదు కాబట్టి నేనైతే స్కిప్ చేశాను. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు. ఇవి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్ట్ చిక్కుడుకాయ కూడా ఫ్రై రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. కామెంట్ చేయండి.